Hi, my name is Aishwarya. I'm conducting art stall in Vijayawada. So nice. Everyone buys like small canvas and clay artworks, magnet works. It's very nice response. Like I have like mixed media art, acrylic, watercolors, customization artworks also I'm doing. Um, like small canvas, magnets, and clay texture art. Very nice response, feedback to everyone. Thank you so much for giving this opportunity. నమస్తే అండి. నా పేరు శివాజీ. నేను రాజమండ్రి నుంచి వచ్చాము. ఇలాగ చిత్రకళ సంత అని చెప్పి రాజమండ్రిలో ఒకసారి పెట్టారు. ఇక్కడ విజయవాడలో 4వసారి పెట్టడం. నేను రావడం విజయవాడ ఫస్ట్ టైము. ఇలా ప్రతిసారి పెట్టడం వల్ల నూతన కళాకారుల్ని అభినందించి కొంచెం వాళ్ళలో ఉన్న కళలను వెలికి తీసి సృజనాత్మకతని పెంపొందిస్తున్నారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జరగాలని కోరుకుంటున్నాము. మాతో పాటు ఇక్కడ చాలామంది కళాకారులను కలుసుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఫ్యూచర్లో ఇంకొంచెం ఎక్కువ జరిపితే మాలాంటి చిన్న చిన్న కళాకారులు కూడా కొంచెం అభివృద్ధిలోకి వస్తారని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నా పేరు హైందవి. నేను గుంటూరు నుంచి వచ్చాను. గుంటూరులో కేఎల్పి పబ్లిక్ స్కూల్లో టీచర్గా, డ్రాయింగ్ టీచర్గానే వర్క్ చేస్తున్నాను. నా ప్రొఫెషన్ వచ్చేసి ఆర్టిస్ట్గా నేను పెయింటింగ్స్ అవి వేస్తూ ఉంటాను. ఇది 4వ చిత్రకళ ఈ సమ్మేళనంలో నాకు పార్టిసిపేట్ చేయడానికి అవకాశం ఇచ్చిన పెద్దలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ నా వర్క్స్ చూసి అందరూ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. యూనిక్గా ఉన్నాయి అని చెప్పేసి చాలా అప్రిషియేట్ చేశారు నన్ను. చాలా సంతోషంగా ఉంది. ఒక కళని ఇంత అభివృద్ధి చేయడం అనేది మామూలు విషయం, గొప్ప విషయం. అది నేను వేసిన ఈ పెయింటింగ్స్లో కేవలం ఉమెన్స్ గురించి అన్నమాట. పగిలిన అద్దంలాగా ఒక ఆడవారి జీవితం ఎలా ఉంటుంది అన్నది ఇది. ఆడవాళ్ళు ఇప్పుడు బయట కానీ ఇంట్లో కానీ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేస్తున్నారు అని చెప్పేసి ఈ కాన్సెప్ట్ అన్నమాట. ఇట్లా ఒక్కొక్కటి ఎక్కువగా ఉమెన్స్కి మమేకం అవ్వటం, అసలు ఉమెన్స్ సంబంధించిన మమేకం అవ్వటం, అమ్మమ్మ ఇలా తరతరాలుగా వాళ్ళు ఉన్న శ్రమ కానీ ఏదైనా సరే దాని గురించి ఇక్కడ ఉన్నది చూడండి. వాళ్ళకి చిన్న సపోర్ట్ ఇవ్వటం అన్నమాట, ప్రేమ. అలాగే మనం ఈ పెయింటింగ్లో 2 విధాలుగా చూసుకోవచ్చు. ఒక బ్లైండ్ అనే వాళ్ళకి మనం ఎంతో సపోర్టివ్గా ఉంటున్నాం కదా సమాజంలో, వాళ్ళని చాలా గౌరవంగా చూస్తున్నాం కదా, దానికి కూడా సింబాలిక్గా ఉంటుంది ఈ పెయింటింగ్. అట్లా ఒక్కొక్కటి డిఫరెంట్గా ఉన్నది. థ్యాంక్ యూ అండి. ఈ అవకాశం ఇచ్చిన మీ న్యూస్ ఛానల్ వాళ్ళకి, న్యూస్ ఛానల్ వారికి థ్యాంక్స్ అండి. చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.